వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. స్వర్ణముఖి నది సమీపంలోని సర్వే నెంబర్ 479లో 9 ఎకరాల స్థలాన్ని భూమన కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జాపై రెవెన్యూ మంత్రికి నివేదిక అందిందన్నారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. భూమన భూ రాక్షసుడని విమర్శించారు. భూమన ఒకప్పుడు జిరాక్స్ షాపు ఓనర్ అని, ఏ వ్యాపారం చేయకుండా భూమన అన్ని కోట్లు ఎలా సంపాదించారని పట్టాభి ప్రశ్నించారు. నువ్వు చేసినటువంటి అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు, నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు గాని, నువ్వు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు గాని ప్రతి ఒక్క దానికి మా దగ్గర ఆధారాలతో కూడినటువంటి సాక్ష్యాలున్నాయి. నువ్వు స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో నువ్వు కబ్జా చేసినటువంటి 9 ఎకరాల భూమి నీ భార్య పేరుతో, నీ కుమారుడి పేరుతో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే నంబర్ 479లో 9 ఎకరాల భూమిని కబ్జా చేసావా లేదా? అవన్నీ కూడా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఇప్పటికే ఎంక్వైరీ వేసి దానిని నిర్ధారించడం కూడా జరిగింది. 9 ఎకరాల భూమిని మింగినటువంటి భూ రాక్షసుడు నువ్వు కబ్జా చేసినటువంటి ఆ 9 ఎకరాలు కూడా వెనక్కి తీసుకోవటమే కాదు, నీ పైన క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.